హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు కోడలి వంటిల్లు. ఈరోజు కోడలి వంటింట్లో మరొక రెసిపీతో నేను మీ ముందుకైతే వచ్చేసానండి. ఈరోజు రెసిపీ అయితే స్వీట్ రెసిపీ బాదుషా. మనం స్వీట్ షాప్‌లోకెళ్తే బాదుషా చూస్తే చాలా నోరూరిపోతుంది. అంత నోరూరిపోయే బాదుషా ఇంట్లో తయారు చేసుకుంటే ఎలా ఉంటదా అని చెప్పేసి మనం హెల్తీగా చాలా టేస్టీగా జ్యూసీగా ఇంట్లోనే అయితే ప్రిపేర్ చేశాను. చూడండి ఎంత జ్యూసీగా, ఎంత టేస్టీగా వచ్చిందో. అయితే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి. ఇంత టేస్టీగా, జ్యూసీగా ఉన్న బాదుషా రెసిపీ మీకు చూపించకపోతే ఎలాగా? స్వీట్ షాప్‌లో కన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే, మన చేతులతో మనమే చేసుకొని తింటే ఇంకా ఆహా! ఆనందమే వేరుగా ఉంటుంది. ఇక బాదుషా రెసిపీ కోసం నేను తీసుకుంటున్నాను ఇక్కడ ఒక హాఫ్ కప్పు పంచదార. పంచదార ఒక హాఫ్ కప్పు వేసుకున్నాను. సేమ్ క్వాంటిటీలో వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని హాఫ్ కప్పు షుగరు, హాఫ్ కప్పు వాటర్ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. మన షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది. దీనిలో ఫ్లేవర్ కోసం నేను ఒక యాలుక్కాయని, 2 యాలకులను చక్కగా దంచి యాడ్ చేసుకోవాలి. ఇక మనకిక్కడ పాకాలు ఏం అవసరం లేదండి. జిగురుగా ఉంటే సరిపోతుంది. అంటే మన గులాబ్ జామ్ కోసం చేసుకుంటాం కదండీ! జ్యూసు, షుగర్ సిరప్ అలా ఉంటే సరిపోతుంది. ఇక ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇక ఈ షుగర్ సిరప్ రెడీ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కనుంచుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని, దానిలో ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని, కొంచెం సాల్ట్, ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటూ ఈ గోధుమ పిండిలో మనం నెయ్యి అనేది బేకింగ్ పౌడరు రబ్ చేసుకుంటూ మొత్తం ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి బాదుషా అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఉండాలి. ఇక మనం ఇలా ముద్ద చేసామంటే మనకి ముద్ద కట్టాలనమాట. అంతవరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మీకు నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోండి. లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇక చక్కగా అలా ముద్ద కట్టేసాక వాటర్ వేసుకొని నీట్‌గా మిక్స్ చేసుకుందాం. కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మనం చక్కగా చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఇలాగ కలిపి పెట్టుకున్న తర్వాత ఈ పిండి ముద్దని కొంచెం మసాజ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు పక్కనుంచుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మన పిండి అనేది నానిపోతుంది కదండీ! తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా ఇలాగ రౌండ్‌గా చేసుకొని మధ్యలో చుట్టపెట్టుకోవాలి. 2 వైపులు చుట్టుండాలి కాబట్టి బాదుషా షేప్ అనేది ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీ అండి. జస్ట్ రౌండ్‌గా బాల్ చేసి మధ్యలో చుట్టబెట్టుకొని, రివర్స్ చేసి ఇంకో చుట్టబెట్టుకుంటే సరిపోతుంది. ఇక పిండి మొత్తాన్ని కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్నాననమాట. తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. బాండీ పెట్టుకొని, బాండీలో డీప్ ఫ్రై కోసం సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. నేను స్టవ్ అనేది ఇక్కడ మీడియం టు సిమ్ మధ్యలో పెట్టుకున్నాను. ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాదుషాని ఆయిల్‌లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం ఆయిలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మనం ఆయిల్‌లో వేసి అవి పైకి లేచేంత వరకు కూడా మనం స్టవ్ అనేది సిమ్‌లోనే ఉంచుకోండి. అప్పుడు మనకి బాదుషా అనేది లోపల నుంచి కూడా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతుంది. ఇక్కడ నేను ఆయిల్ కన్నా ఎక్కువ వేసేసాను అనిపిచ్చింది. తర్వాత ఆయిల్‌లో అడ్జస్ట్ అవ్వడానికి కన్సిస్టెడ్‌గా ఉండి కొంచెం తీసేసి పక్కనుంచాను. తర్వాత సరిపడినన్ని ఉంచేసి ఇలాగ 2 వైపులకి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా నీట్‌గా ఫ్రై చేసుకోవాలి. బాదుషా షేప్ అయితే కరెక్ట్‌గా వచ్చింది. టేస్ట్ కూడా సూపర్‌గా వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని మనం 2 వైపులకి టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక అప్పుడు మనకి బాదుషా అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. లోపల పిండి కూడా చక్కగా సాఫ్ట్‌గా ఉడకాలంటే మాత్రం మనం ఫస్ట్ ఒక 5 మినిట్స్ పాటు సిమ్‌లోనే కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 2 వైపులకి టర్న్ చేసుకుంటూ ఉండాలి. మనకి కలర్ చేంజ్ అవ్వగానే వీటిల్ని సెపరేట్ చేసేసుకుందాం. చూసారా? ఈ కలర్ వస్తే సరిపోతుంది. మీకు కలర్ చూస్తే అర్థమవుతుందండి చేసేటప్పుడు. ఇక వీటిల్ని ఆయిల్ నుంచి సెపరేట్ చేసేసుకొని డైరెక్ట్‌గా మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకం గిన్నెలో అయితే యాడ్ చేసుకుందాం. ఈ స్వీట్ రెసిపీ అయితే మా పాపకి చాలా చాలా బాగా నచ్చిందండి. చాలా ఇష్టంగా తిన్నారు. ఇక చేసిన ఒక 10 మినిట్స్‌కే మొత్తం అయిపోయాయన్నమాట. మనం చేసే కప్పు గోధుమ పిండి బాదుషాలు ఎన్ని రోజులొస్తాయిలెండి. వీటిల్ని 2 వైపులకి చక్కగా టర్న్ చేసుకొని జ్యూస్ పట్టేలాగా ఒక
5-10 మినిట్స్ అనేది ఆ జ్యూస్‌లో వదిలేసేయాలి. అప్పుడు మనకి పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉంటాయి. ఇలాగ మొత్తం కూడా పాకం పట్టేలాగా పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ వదిలేసామంటే సరిపోతుంది. ఇక మిగిలున్న బాదుషాలను కూడా చక్కగా ఆయిల్‌లో వేసుకొని నీట్‌గా ఫ్రై చేసుకొని, ఇవి తీసేసి వేరే బౌల్‌లో పెట్టేసుకొని, మిగిలిన వాటిని కూడా పాకంలో డిప్ చేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా, యమ్మీగా స్వీట్ షాప్‌లో కన్నా మన ఇంట్లోనే హెల్తీగా మనం గోధుమ పిండితో బాదుషాలనైతే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్ షాప్‌లో అయితే ఇక్కడ మైదా పిండి యూజ్ చేస్తారండి. మనమైతే గోధుమ పిండితో చేశామనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్‌లో ఇంకా స్వీట్ రెసిపీసు, బ్రేక్‌ఫాస్ట్ రెసిపీసు, కేక్ రెసిపీసు, పులిహోర రెసిపీస్ అన్నీ ఉన్నాయి. తప్పకుండా మీరు వాచ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.